హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు యాక్టర్ అలాగే మోడల్ ఈ మధ్య యాంకరింగ్ చేస్తున్నటువంటి ట్రాన్స్జెండర్ హర్షిని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ముందు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడేమో కేవలం ఒక మోడల్గా యాక్టర్గా ఉన్నారు. సో ఇప్పుడు చాలా రకాల చేస్తున్నారు, యాంకరింగ్ కూడా చేస్తున్నారు. అలాగే మీరు గతంలో ఎన్జిఓ గతగా చాలా వర్క్ చేసి ఈ రూట్లోకి వచ్చారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఎట్లా ఉంది? గోయింగ్ గుడ్ అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది సొసైటీ ప్రశ్నిస్తూ ఉంటారు. ట్రాన్స్ అనగానే మీరు ఎందుకు అది చేయలేరు, ఇది చేయలేరు అని ప్రశ్నిస్తారు. వాళ్ళందరి ప్రశ్నలకి సమాధానంగా నేను ప్రతి రంగంలో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. హెచ్ఆర్గా వర్క్ చేశాను, ఎన్జిఓస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తాను, ఎట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్లో చేశాను, అండ్ యాక్టింగ్ చేస్తున్నాను, మోడలింగ్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం మనం డిస్కస్ యాక్టింగ్ మోడలింగ్తో పాటుగా సో యాంకరింగ్ కూడా చేయాలనేది నాకు ఇష్టం అనమాట. లైక్ ఆల్రెడీ నా ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని రన్ చేసుకుంటున్నాను, అది మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండాలి అంటే వేరే ఛానల్స్లో కూడా యాంకరింగ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి 3-4 ఛానల్స్లో నేను ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ చేస్తాను అనమాట. క్యూ న్యూస్లో కొంతకాలం చేస్తాను, తిన్మర్ మల్లన్న గారు క్యూ న్యూస్లో చేస్తాను. దాని తర్వాత టీవీ 45లో కూడా బులెటిన్ న్యూస్ చదివాను అనమాట. ఇప్పుడు హిట్ టీవీలో నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక ప్రోగ్రాంలో హోస్ట్గా చేస్తున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి ఆపర్చునిటీ వస్తే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు ముందు మెయిన్లీ అందులో ట్రాన్స్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. ఒక ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడంలో కూడా మనలో ఉంటుంది. ట్రాన్స్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాము, వాళ్ళు చేయలేదు, మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారనే అపోహలు కూడా చాలా చూస్తూ ఉంటాం. అలా కాకుండా నాకు ఆపర్చునిటీ ఇస్తే ఖచ్చితంగా నేను దాన్ని 100% నిరూపించుకోవడం చూస్తాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఎల్జీబీటీక్యూ వ్యక్తుల యొక్క వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటి, ఎవరెవరైతే గ్రౌండ్ నుండి వచ్చి ఒక రెస్పెక్టబుల్గా ఒక లెవెల్లో లైఫ్ లీడ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకొని నేను వాళ్ళన్ని ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో గోయింగ్ గుడ్. సో తిన్మర్ మల్లన్నతో ఆయన ఛానల్లో కూడా వర్క్ చేశారు. సో ఎన్ని డేస్ చేశారు అక్కడ వర్క్? నేను అరౌండ్గా మల్లన్న గారి ఛానల్లో ఒక 1 year దగ్గర ఒక 1 year చేశాను. ఆయన ఛానల్లో న్యూస్ చదివేదాన్ని, ఈవినింగ్ న్యూస్ చదివేదాన్ని. సమ్ టైమ్స్ మల్లన్న గారు అవైలబుల్గా లేనప్పుడు సుదర్శన్ అన్నగారితో కలిపి నేను మార్నింగ్ న్యూస్లో కూడా 2 or 3 ఎపిసోడ్స్లో వచ్చాను. తర్వాత ఇంటర్వ్యూస్ చేసేదాన్ని, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్, కొన్ని సో మీకున్న పరిచయం పాజిటివ్స్ యాక్టింగ్ సైడ్ కానీ యాక్టర్స్ ఆర్టిస్టులను తీసుకెళ్లి చేసేవారు. అవును, యాక్టింగ్స్ కానీ చాలా వాళ్ళు కూడా తీసుకొచ్చేవాళ్ళు, గెస్ట్ని వాళ్ళు కూడా తెచ్చేవాళ్ళు. చేశాను, అక్కడే కంటిన్యూ చేసేదాన్ని. కానీ అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఛానల్ మూసేయటం జరిగింది, మల్లన్న గారి ఛానల్ మూసేయటం జరిగింది. ఆ మూసేసినప్పుడు నేను టీవీ 45లో జాయిన్ అయ్యాను అనమాట. ఛానల్ రీఓపెనింగ్ అయినాక మళ్ళీ రమ్మన్నారు, కానీ ఇంకా ఇక్కడ గోయింగ్ కదా, బాగానే ఉంది, దగ్గర మనకి ప్యాకేజ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎవ్రీథింగ్ ఇక్కడ బాగానే ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదు. బట్ హీఈస్ వెరీ నైస్ పర్సన్ మల్లన్న గారు, చాలా సపోర్టివ్ ఉంటారు, ట్రాన్స్ ఫ్రెండ్లీ పర్సన్ అనమాట. చాలా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, గోయింగ్ గుడ్ అనమాట. ఒకసారి ఎట్లా అప్రోచ్ అయినారు ఫస్ట్ మీరు? నేను మల్లన్న గారి నెంబర్కి కాల్ చేశాను, సార్ నాకు యాంకరింగ్ ఆపర్చునిటీ కావాలండి అని అడిగాను. ఎవరు మీరు అని అడిగారా? చెప్పాను నేను చేయగానే, సార్ నేనే ట్రాన్స్ ఉమెన్, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది, సో వీ నీడ్ ఆపర్చునిటీ అంటే ఖచ్చితంగా అమ్మ. ఫస్ట్ అసలు ఆయన ఒక పెద్ద ఛానల్కి రిఫర్ చేశాడు. ఫస్ట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే మల్లన్న గారు వేరే శాటిలైట్ ఛానల్, బిగ్ ఛానల్ పేరు చెప్పనులేండి, బిగ్ ఛానల్కి రిఫర్ చేస్తే వాళ్ళు ఆడిషన్స్కి పిలిచారు. ఆ ఛానల్కి నేను వెళ్ళాను, నా వాయిస్ టెస్ట్ ఎవ్రీథింగ్ చేశారనమాట. టాప్ రేటింగ్, టాప్లో ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్, న్యూస్ ఛానల్ అది. దానికి వెళ్తే చేశారు, ప్రోగ్రామ్ చేశారు, రీడింగ్ చేసి అన్ని టెస్టులు చేస్తారు. దాని తర్వాత అన్నారు, అమ్మ నీకోసం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అప్డేట్ చేస్తామని చెప్పారు. సో ఐ వెయిటెడ్ సమ్ డేస్, కొన్ని రోజులు వెయిట్ చేస్తాను. అక్కడ నుండి ఏం అప్డేట్ రాలా. మళ్ళీ ఫాలోఅప్ కోసం మల్లన్న గారిని అడిగితే, సార్ అక్కడ నుండి ఏం అప్డేట్ రా, పాప ఆయనే ఫోన్ చేస్తారు, అమ్మ ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది అక్కడ నుండి అంటే, ఇట్లా వాయిస్ టెస్ట్ చేస్తారండి, స్క్రీన్ టెస్ట్ ఇదంతా అయిపోయింది, కానీ ప్రోగ్రామ్ డిజైన్ చేసి చెప్తాను. ఇంతవరకు చెప్పలేదంటే, నువ్వు అక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, మన ఛానల్లో ఇస్తే నువ్వు చేయవా అన్నారు. అదేం లేదు సార్, మన ఛానల్ అంటే మనది యూట్యూబ్ ఛానల్ అమ్మ, వాళ్ళదేమో శాటిలైట్ కదా, యూట్యూబ్ ఛానల్లో నీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో వచ్చి జాయిన్ అయిపోమ్మా క్యూ న్యూస్లో అని అన్నారు. సో ఐఎమ్ రెడీ సార్, నేను వస్తాను, జాయిన్ అవుతాను అన్నారు. సో న్యూ ఇయర్ రోజు నాకు ఆపర్చునిటీ ఇచ్చారంట. వెళ్ళగానే హ్యాపీ న్యూ ఇయర్ రోజు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, హర్షిని ట్రాన్స్జెండర్, తనకి మన ఛానల్లో యాంకరింగ్ పొజిషన్ ఇస్తా అన్నారు అని చెప్పేసి ఆపర్చునిటీ ఇచ్చారు.
దాని తర్వాత నేను చాలా న్యూస్ కవర్ చేస్తాను. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మన హైదరాబాద్‌లో స్టార్ట్ అవును. అయినప్పుడు కూడా కవరేజ్‌కి నన్నే పంపించారు. ఓకే. అట్లా కొన్ని కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాం మల్లన్న గారి న్యూస్‌లో. ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. హ్మ్. యూ డూయింగ్ గ్రేట్ హర్షిని, చాలా బాగా చేస్తున్నావు. ఇట్లనే గుడ్ గోయింగ్ వెళ్ళాలి. ఇంటర్వ్యూస్ కూడా చేశాను కదా కొంతమంది. కొన్ని కొన్ని మూవీస్ వాళ్ళకి చిట్ చాట్లు ఉంటాయి. మూవీ టీమ్ మొత్తంతో చిట్ చాట్ చేయటము అన్నీ బాగా చేశాను. గుడ్ గోయింగ్ అమ్మా, బాగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి సపోర్ట్ చేస్తాడు. వెరీ గుడ్ సపోర్టర్. ఓకే. సో, ఆయన ఎలాంటి వారని మీరు చెప్పారు. కానీ చాలా మందికి తీన్మార్ మల్లన్న వసూలు చేస్తుంటాడు. బ్లాక్‌మెయిలర్. ఛానల్ అడ్డం పెట్టుకొని ఆయన ఫోన్ చేసి వసూలు చేస్తుంటాడు. న్యూస్ ఏసి వాళ్ళని బెదిరిస్తాడు. ఒకవేళ వాళ్ళు డబ్బులిస్తే ఆ న్యూస్ ఆపేస్తాడు. లేకపోతే వాళ్ళ పైన రోజు ఒక స్టోరీ చేస్తాడని చెప్పి కూడా బయట టాక్. నా కొంతమంది అనుకుంటారు. సో నాకు తెలిసినంత వరకు అదేం లేదండి. హి ఈస్ హ్మ్. వెరీ హెల్పింగ్ నేచర్. ఎందుకంటే ఆయన ఆఫీస్ దగ్గరికి కూడా చాలామంది హెల్ప్ కోసం వస్తూ ఉంటారు. అవును. వస్తుంటారు. మేము పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాము. ఆ పొలిటీషియన్స్ దగ్గరికెళ్ళాము. మాకు న్యాయం జరగలేదండి. మీరే మాకు న్యాయం చేయాలి. ఖచ్చితంగానే వస్తే మార్నింగ్ న్యూస్‌లో ఇంతమంది వేల మంది, లక్షల మంది మార్నింగ్ న్యూస్ చూస్తారు ఆయనది. అందరికి తెలిసిన విషయమే. అవును. ఆ మార్నింగ్ న్యూస్‌లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఎవరి వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది, ఎక్కడ ఇష్యూ ఉందనేసి డైరెక్ట్‌గా వాళ్ళకే కాల్ చేసి మీరు ఈ ప్రాబ్లమ్ ఇష్యూ చేయాలి. సో, పోలీస్ అయినా గానీ, కలెక్టర్ అయినా గానీ ఎవరికైతే చేస్తే ఎవరైతే ఆ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళు సాల్వ్ చేయగలరో వాళ్ళకి చేసి చేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఇష్యూస్ ఉన్న ప్రతి వాళ్ళు ఇన్‌కమ్ సంపాదించుకోకుండా ఎవరు ఉండరు. ఛానల్ త్రూ మనీ వస్తాయా ఆయనకి? లేకపోతే పాలిటిక్స్‌లో తిరుగుతున్నాడు ఏదైనా మనీ రావచ్చు. ఐ డోంట్ నో. దాని గురించే నాకు తెలీదు. ఛానల్ త్రూ ఫ్రాడింగ్ అయితే ఏముండదు నేను చూసినంత వరకు. ఎందుకంటే నేను చేశాను కదా! అక్కడికి హెల్ప్ కోసం వచ్చేవాళ్ళున్నారు. హెల్ప్ తీసుకునే వాళ్ళున్నారు. ఆపర్చునిటీస్ కోసం వచ్చేవాళ్ళున్నారు. ఆపర్చునిటీ తీసుకునే వాళ్ళున్నారు. చాలామంది ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం హాస్పిటల్‌లో మా పాపకి హాస్పిటల్‌లో లేవంటే హాస్పిటల్‌లో అడ్మిట్ చేయటం గానీ, మెడికల్ చార్జెస్ ఇవ్వటం గానీ, అలాంటివి కూడా చాలా హెల్పింగ్ నేచరే ఉంది. ఓకే. అంటే వేరే ప్రతి వ్యక్తిలో వేరే మంచి, చెడు ఉంటాయి 2. మరి నాకు ఈ పార్ట్ మాత్రమే తెలుసు. అదైతే నాకు తెలీదండి ఇంకా. తీన్మార్ మల్లన్న చాలా మందిని టార్గెట్ చేయడం మీరు చూసినారా దగ్గర నుంచి అక్కడ? లేదు. ఏమి హ్మ్. టార్గెట్ ఏం లేదు. అంటే కానీ విమర్శకుడు ఆయన. అదే అంటే చూసి విమర్శించటం. ఎక్కువగా బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ ఆఫ్ కోర్స్. గవర్నమెంటే ఉండొచ్చు. హ్మ్. మంత్రులు ముఖ్యంగా మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ. హ్మ్. ఆయన న్యూస్ చదువుతుండే కదా! ఆఫ్ అరే కోర్స్. అంగోటి అనుకుంటా. ఆ! అప్పుడున్నారా అక్కడ మీరు చూసారా ఎప్పుడైనా? ఆఫ్ కోర్స్. హ్మ్. సమ్‌టైమ్స్ నేను న్యూస్‌లో మల్లన్న గారితో కూడా 1 ఆర్ 2 న్యూస్‌లో పార్టిసిపేట్ హ్మ్. చేశాను. ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు విమర్శిస్తారు కదండీ! దాన్ని హ్మ్. నేను ఇదేమనను. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మల్లన్న గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు. వీళ్ళు హ్మ్. అట్లా చేయలేదు, ఇట్లా సేమ్ ఆయన కూడా వాళ్ళు ఆ మనిషిని టార్గెట్ చేసి తిడతాడని నేను అనుకోను. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే ఇది ప్రామిస్‌లు చేసి చేయకపోవటం, ఫ్రాడ్స్ చేయటం, ల్యాండ్ స్కామ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం తిడతారు. ఓకే. ఎందుకంటే విమర్శించడం అది. నేను అబ్జర్వ్ చేస్తుంది అది మాత్రం. ఓకే. యాహ్!